హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణుకా హరిణి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాళ నేను రాగి దోశ ప్రిపేర్ చేస్తున్నాను. అది కూడా ఇన్స్టెంట్గా మనకి 10 to 15 మినిట్స్లో మనకి రాగి దోశ అనేది ప్రిపేర్ అయిపోతుంది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మరి ఈ రాగి దోశ కోసం కావాల్సిన పదార్థాలు ఏంటో, తయారీ విధానం ఏంటో ఒక్కసారి చూసేసేయండి. మరి మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేసేద్దామా? దీనికోసం అయితే నేను ఒక గిన్నె తీసుకున్నాను. అందులో ఒక 2 కప్పుల వరకు రాగి పిండి తీసుకున్నానండి. ఇదైతే మేము మిల్లులో ఆడించుకున్నది. మనకి బయట ప్యాకెట్స్లో కూడా దొరుకుతుంది, అదైనా తీసుకోవచ్చు. ఇక బొంబాయి రవ్వ తీసుకున్నాను, ఒక పావు కప్పు. ఇక ఒక అరకప్పు వరకు బియ్య పిండి తీసుకోండి. మన రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. అలాగే ఒక 2 స్పూన్స్ వరకు పెరుగు కూడా యాడ్ చేసుకోండి. పుల్లటి పెరుగు అయితే మంచిది. దీన్ని అంతటిని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి వాటర్ వేసేసుకొని. మనం ఈ దోశ అయితే మనం ఇన్స్టెంట్గా చేస్తున్నామండి. ఇలా కాకుండా ఫర్మెంటెడ్ ఫామ్లో మనం పులో పెట్టుకొని కూడా చేసుకోవచ్చు. అది వేరే ప్రాసెస్లో ఉంటుంది. నేను అది కూడా ఒకసారి మీతో షేర్ చేసుకుంటాను, ఒకసారి చేసి చూపిస్తాను. మనకైతే 2 టేస్ట్ బాగుంటాయండి. చూసారు కదా, నేను వాటర్ ఎలా వేసేసి కలిపేసుకున్నాను. ఇది ఒక 10 మినిట్స్ పాటు ఇట్లా మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాము. లోపైతే మనం ఈ రాగి దోశ కోసం టమాటా చట్నీ ప్రిపేర్ చేసేసుకుందాం. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో కూడా ఒకసారి చూసేసేయండి. దీనికోసం అయితే ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. అందులో చిన్న ముక్కలుగా కట్ చేసిన ఆనియన్ వేసుకున్నాను. ఇంకా 2 ఇంచుల అల్లం, ఒక 7 నుంచి 8 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసినవి. ఇప్పుడైతే నేను 3 టమాటాలు తీసుకున్నాను. అవి ముక్కలుగా కట్ చేసేసుకొని ఇట్లా వేసేసుకోవాలన్నమాట జార్లో. అందులో ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని సాల్ట్ వేసుకోండి. మన టేస్ట్కి తగ్గట్లుగా నేనైతే ఒక స్పూన్ వేసుకున్నాను. మీ టేస్ట్కి తగ్గట్లుగా మీరు వేసుకోండి. దీన్ని కొద్దిగా అట్లా బ్లెండ్ చేసుకొని ఒక 7 నుంచి 8 ఎండుమిర్చిని ఇట్లా వేసేసుకోవాలి. మీ స్పైస్కి తగ్గట్టుగా మీరు వేసుకోండి. ఇవైతే కరెక్ట్గా సరిపోతుందన్నమాట, పర్ఫెక్ట్గా. ఇంకా నేను చింతపండు తీసుకున్నాను, చాలా తక్కువ. దీన్ని వేసేసి మనం మెత్తగా బ్లెండ్ చేసేసుకోవాలి. ఇలా సాఫ్ట్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. దీన్ని అయితే మనం పోపు పెట్టేసుకుందాము. దీనికోసం అయితే ఒక కడాయి తీసుకొని అందులో కావలసిన వరకు ఆయిల్ వేసుకోవాలి. ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. అందులో ఒక ఎండుమిర్చి ఇట్లా తుంచి వేసేసుకొని పోపు గింజలు ఏవైతే ఉన్నాయో ఆవాలు, జీలకర్ర, ఇంకా మినపప్పు కూడా వేసేసుకొని కొద్దిగా వేగాక కరివేపాకు కూడా వేసుకొని కొద్దిగా ఇంగువ యాడ్ చేసుకోండి, బాగుంటుంది. ఇక మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా, ఆ కారం కూడా వేసేసుకొని మనం ఒక 2 to 3 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. అంతేనండి. ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఎంతో టేస్టీ అయిన టమాటా చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇది నార్మల్గా దోశ, ఇడ్లీకి కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చూసారు కదా దోశ బ్యాటర్ ఎలా ఉందో. మనమైతే పెనం పెట్టుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని దోశని ఇట్లా వేసేసుకోవాలన్నమాట. ఈ ఇన్స్టెంట్ రాగి దోశలు మనకి నార్మల్ దోశ వచ్చినట్టు మరీ పల్చగా రావండి, అలా అని లావుగా కూడా రావు, నార్మల్గా వస్తాయి. సో ఇట్లా మనం దోశలన్నీ ప్రిపేర్ చేసేసుకోవడమే. మనకి రాగుల్లో ప్రోటీన్ ఎక్కువగా ఉండి కొవ్వు శాతం చాలా తక్కువగా ఉంటుందండి. అందుకే ఇది మనకి వెయిట్ లాస్ జర్నీలో కూడా చాలా యూజ్ అవుతుంది. రాగుల్లో కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుందండి. సో ఎవరైతే మదర్స్ ఉంటారు కదా, ఫీడ్ చేస్తుంటారో పిల్లలకి, వాళ్ళు ఈ రాగులు దానికి సంబంధించిన ఫుడ్స్ తీసుకోవడం వల్ల వాళ్ళకి హెల్త్కి చాలా మంచిగా ఉంటుందన్నమాట. రాగులు మన బాడీలో షుగర్ లెవెల్స్ని తగ్గిస్తాయి అండ్ దాన్ని ఇన్సులిన్గా కూడా కన్వర్ట్ చేస్తాయి. చూసారండి, మనకి ఇంత హెల్దీ అయిన రాగి దోశ మనకి ప్రిపేర్ అయిపోయింది. అది కూడా ఇన్స్టెంట్గా 10 to 15 మినిట్స్ లోపు మనకి చట్నీ ప్రిపేర్ అయిపోయింది, అలాగే దోశ కూడా. మరి ఎంతో టేస్టీ అయిన ఈ రాగి దోశ రెసిపీ ఇంకా చట్నీ మీకు నచ్చిందా? మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.